వారిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్టేజ్ నుంచి ఈరోజు ఈ ప్రక్రియ అనేది మన 10th క్లాస్ పిల్లలకి ఇవన్నీ అవసరం వచ్చే ఎగ్జామ్కి అవసరం వచ్చే ఇవన్నీ ప్యాడ్ కానీ కంపస్ బాక్స్ కానీ స్కేలు, ఈ కంపస్ బాక్స్లో రబ్బర్ ఉంటుందా? ఓకే, ఇవన్నీ కూడా ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పిల్లలకు డెఫినెట్లీ చాలా మంచి సంతోషమైన విషయం ఎమియో గారు చెప్పారు. నైస్. దానికి ఏమి కావాలైనా మేము అందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం కానీ, స్కూల్ తరఫున ఉన్న వాళ్ళు కానీ, మన ఊర్లో ఉన్న పెద్దలు కానీ, మేమందరం కూడా ఎలాంటి సాయం కావాలన్నా మేమందరం కూడా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. దయచేసి అవకాశం తీసుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నాను. మీకు చదువుకోవడానికి, ఇంటికి పోయినాక చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే దయచేసి నా ఇంట్లో వచ్చి కూర్చోండి. రాత్రి పెడతాను, లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉంటాయి. నా ఇంట్లో ఉన్నారు ఇద్దరు ఆడవాళ్ళు, వాళ్ళు కూడా చూసుకుంటారు మిమ్మల్ని. టీ, కాఫీ, పాలు, బోన్విటా ఏం కావాలన్నా రాత్రి అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా ఒక సురక్షితమైన ఎన్వైరన్మెంట్లో కూర్చొని చదువుకోండి తప్పకుండా. ఇది నా తరఫున నేను మీ అందరికీ ఆఫర్ చేస్తున్నాను. సెకండ్ థింగ్, నాకు చిన్నప్పుడు చెప్పినవి మరి నాకు తెలియదు ఇప్పటికీ పనికొస్తే లేవో కానీ, కూర్చోండి కూర్చో. ఈజీ క్వశ్చన్స్ టీచర్లు చెప్పాలి. ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయమంటారు, అవునా? టైం ఉండదు మనకు ఎగ్జామ్లో. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదువుకొని అందులో ఏ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో ఫస్ట్ టకటక రాస్తే దానికి పూర్తి మార్కులు మీకు వచ్చేటట్టు. తర్వాత నెక్స్ట్ ఈజీ కష్టం, తర్వాత లాస్ట్కు కష్టమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీరు కూడా పేపర్ మంచిగా కంప్లీట్ చేస్తారు. లేకపోతే టఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేస్తే ఉన్న టైం అంతా అందులో వెళ్ళిపోతుంది. కాబట్టి స్పేస్ వదిలి మీరు ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అని నా చిన్న సలహా. ఐ థింక్ ఎన్నో ఏళ్ళైంది నేను ఎగ్జామ్ కూడా రాసి. బట్ మా ఫిజిక్స్ ఫార్ములాస్ కానీ, మ్యాథ్ ఫార్ములాస్ కానీ, కెమిస్ట్రీ ఫార్ములాస్ కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని చేసుకుంటే అక్కడ ఆ ఫార్ములాస్ అతుకొని పెట్టుకోవాలి, అతికించుకొని. ఎప్పుడు మీ కళ్ళల్లో పడితే మీకు తెలియకుండా మీ మనసులో అవి ఉండిపోతాయి. సో ఇవన్నీ కూడా పాటించాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడే నేను ఈసారి మీరు ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు స్టార్ట్ వచ్చినప్పుడు ఈ మొత్తం ఫ్లోరింగ్ నేను రెడీగా చేస్తాను. మీ ఎలక్షన్ మీ ఎగ్జామ్స్ అయిపోగానే ఇక్కడ పని మొదలు పెడతాను. తప్పకుండా కౌన్సిలర్ గారు చెప్పినట్టు మరి 5 లక్షలు నేను ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నా. మీకు వచ్చే అంటే వానాకాలం వచ్చే ముందు ఇది చేస్తాను. ప్లస్ ఇక్కడ కూడా నేనే డిజైన్ చేసి చేస్తా. ఇది ఫస్ట్ అయితే ఇది వేసుకున్నాను. అది నేను మీకు దాన్ని ఇంకొకటి మీరు రేపో ఎల్లుండో ఏదో ఒక టైం పెట్టుకుంటే హెడ్ మాస్టర్ గారు అందరు స్కూల్ చిల్డ్రన్ 500 మందికి షూస్ సాక్స్ కొత్త ఇప్పిస్తాం ఇప్పుడు. సో దట్ మీ సైజ్కి నేను ఏమన్నా చెప్తా, ఈ పిల్లలు క్లాస్ వైజ్గా ఆ షాప్ పంపిస్తే వాళ్ళు సైజ్ చూసి ఇచ్చేస్తారు. సో దాంతో ఎక్కువ టైం తీసుకోకుండా మరి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. I hope we see state first results this time. Okay? All the very best and boys. నేను మా కోదాడులో ZPHS స్కూల్ రావడం జరిగింది. 10th క్లాస్ పిల్లలకి మా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు మన సూర్యాపేట జిల్లా మొత్తం అన్ని 10వ తరగతి విద్యార్థులకు ఈ ఎగ్జామ్ కిట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. 14 నుంచి ఎగ్జామ్స్ కూడా మొదలవుతున్నాయి. అందులో ఒక ప్యాడ్, ఒక కంపస్ బాక్స్, ఒక 8 బాల్ పాయింట్ పెన్స్, ఒక స్కేల్ ప్లస్ 1 పెన్సిల్. వారు ఒక
మంచి ఉద్దేశంతో పిల్లలకి ఎగ్జామ్లో అవసరం కాబట్టి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఈరోజు రావడం జరిగింది. మీ ద్వారా ఛానల్స్ ద్వారా స్టేట్లో కూర్చునే 10th క్లాస్ పరీక్ష కూర్చునే పిల్లలందరికీ కూడా మా తరఫున కోదాడ నియోజకవర్గం తరఫున నా తరఫున వాళ్ళందరికీ నేను ఆల్ ది బెస్ట్. అండ్ అందరు కూడా ఎస్పెషలీ కోదాడ నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.